హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక మంచి యాప్ అనేది మనకి రావడం జరిగింది. మైనింగ్ యాప్, ఫ్రీ మైనింగ్. సో అది ఇంటర్లింక్ ల్యాబ్స్ అనమాట. చాలా మంచి యాప్ అనమాట. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. సో చాలా మంచి యాప్ అనమాట. ఇది ఫ్రీ మైనింగ్. మొత్తం ఫుల్ డీటెయిల్స్ మీకు మొత్తం చెప్తాను, చూడండి. సో అలాగే మన దగ్గర రూబీ అలాగే సిద్రా కాయిన్స్ అనేవి మార్కెట్లో అందరికంటే చాలా లో ప్రైస్లో మనం ఇస్తాం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవడం వలన మీకు ఏంటంటే మనం చేసే ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి చిన్న అప్డేట్స్ అయినా ఏ అప్డేట్ వచ్చినా కానీ నేను ఫస్ట్ గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను. కాబట్టి మీరు గ్రూప్లో జాయిన్ అవుతే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అదండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి చూద్దాం. అలాగే సిద్రా కూడా చాలా మంచి ప్రాజెక్టు, ఎవరు మిస్ చేసుకోకండి. సో ఇప్పుడు మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ స్టార్ట్ నౌ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఏంటంటే మనం సైన్అప్ చేయాలి ఫస్ట్. అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సైన్అప్ ఉంది కదా, సైన్అప్ మీద క్లిక్ చేయండి. సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఐడి అనేది జనరేట్ అవుద్ది. సో ఇక్కడ చూడండి, అక్కడ నేను రెడ్ మార్క్లో వేసాను కదా, పక్కన డైస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఒక ఐడి అనేది అదే ఆటోమేటిక్గా జనరేట్ చేసి మీకు ఒక ఐడి ఇస్తుంది. అట్లా ఐడి ఇచ్చిన తర్వాత అది మీ ఐడి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే అక్కడ కంటిన్యూ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ గుర్తుండేలాగా ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అది ఒక చోట జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఏ పాస్వర్డ్ అయితే పెట్టారో అది. సో అగైన్ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది, సో ఏదైతే ఫస్ట్ పెట్టారో మళ్ళీ అదే పాస్వర్డ్ ఇచ్చేయండి. కంటిన్యూ కొట్టండి. ఇక్కడ ఏంటంటే సైన్అప్ విత్ గూగుల్ని కొట్టండి. సైన్అప్ విత్ జీమెయిల్ అని ఉంది కదా, జీమెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క జీమెయిల్ ఉంది కదా, మీ జీమెయిల్ అనేది ఏదో ఒకటి మీ జీమెయిల్ అనేది ఇచ్చేయండి. వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ జీమెయిల్ వచ్చింది కదా, సో అది క్లిక్ చేయండి. సో ఆ జీమెయిల్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సక్సెస్ అని వచ్చింది చూసారా, జీమెయిల్ మీద క్లిక్ చేసిందా, ఓకే అని వస్తుంది. ఓకే క్లిక్ చేసేసండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. సో లాగిన్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కింద లాగిన్ ఉంది కదా, లాగిన్ కొట్టండి. తర్వాత ఇందాక మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా, ఆటోమేటిక్గా ఫింగర్ ప్రింట్ కూడా అడిగిద్ది. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది కూడా మీరు ఇచ్చేసేయండి. ఫింగర్ ప్రింట్ ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ పాస్వర్డ్ ఇందాక ఇచ్చారు కాబట్టి ఆ పాస్వర్డ్ అదే తీసేసుకునిద్ది. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అని కొట్టేసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇందాక ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ని మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇందాక ఏది ఇచ్చారో అది ఇక్కడ ఉండేలాగా చూసుకొని సేమ్ అదే మెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత సేమ్ మెయిల్ చూపిస్తుంది మీకు. సేమ్ ఇందాక ఏదైతే మెయిల్ ఇచ్చారో సేమ్ మెయిల్తో మళ్ళీ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఐ హ్యావ్ గాట్ ఇట్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసేయండి. ఐ హ్యావ్ గాట్ ఇట్ అని క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసలైన ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ పైన మీకు మార్క్ వేసాను చూడండి, రెడ్ మార్క్, అక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ నాట్ వెరిఫైడ్ ఎట్ అని చూసారా, ఒకటి ఫస్ట్ రెడ్ మార్క్ వేస్తున్నాను చూడండి దాంట్లో. సో అదేంటంటే ఇక్కడ మనకి కేవైసీ అనమాట. కొన్ని రోజుల తర్వాత కొన్ని వేరే మైనింగ్ యాప్స్ కేవైసీ ఇస్తాడు. ఇదేంటంటే మనం చేసుకోగానే ఫేస్ వెరిఫికేషన్ చేయాలి. ఇదే మనకి కేవైసీ అనమాట. అక్కడ నాట్ వెరిఫైడ్ ఎట్ రెడ్ మార్క్ వేసాం కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనం ఫేస్ వెరిఫికేషన్ ఇవ్వాలి. ఇదే మన కేవైసీ అనమాట. సో ఇది కంపల్సరీ ఇస్తేనే మనకి ఎలిజిబుల్ అవుతాం, లేదా ఎలిజిబుల్ అవ్వం. సో మళ్ళీ క్లిక్ చేయండి, నెక్స్ట్ నొక్కండి. సో ఇక్కడ మనకి ఒక రౌండ్ సర్కిల్ అనేది చూపిస్తుంది. ఆ సర్కిల్లో ఏంటంటే మనం కరెక్ట్గా మన ఫేస్ వరకు అలా పెట్టి ఉంచండి. సో అది జనరేట్ చేస్తూ ఉంటుంది. సో కరెక్ట్గా మీరు ఏదైతే మీ ఫేస్ని ఆ సర్కిల్లో ఫేస్ వరకు చాలు, లైటింగ్ ఎక్కువ ఉండేలాగా, మీ ఫేస్ మీద లైటింగ్ బాగా పడేలాగా చూసుకోండి. సో అలా ఆ సర్కిల్లో ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ కరెక్ట్గా ఉండి అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ తిరగండి, రైట్ సైడ్ తిరగండి, పైకి పెట్టండి, కిందకి పెట్టండి. అంటే మన కేవైసీ ఎలా చేసామో లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి, పైకి, కిందకని సేమ్ అలా అడుగుతూ ఉంటుంది. అది అడిగినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ చూసాగానే లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ మార్కు, అలా గ్రీన్ కలర్ మారుతా సర్కిల్ మొత్తం గ్రీన్లోకి వస్తుంది. సో అప్పుడు వరకు ఏంటంటే మీరు అది ఏదైతే పైకి చూడమంటే పైకి, కిందకంటే కిందకి, అటు అంటే ఇటు చూడండి.
అయిపోతుంది. అయిపోయిన తర్వాత చూడండి వన్స్ మీకు ఎలా వస్తుందంటే మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది, చూపిస్తాను అది కూడా. సో ఇది మాత్రం జాగ్రత్తగా ఏదైతే మనకి ఎక్కువ లైటింగ్ ఉంటుందో ఆ లైటింగ్ దగ్గరికి వెళ్ళి లైట్ ఫోకస్ మనం ఫేస్ మీద పడేలాగా చూసుకొని చేయండి. వన్స్ ఇది కేవైసీ అనమాట. మనకి మిగతా ప్రాజెక్ట్స్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత కేవైసీస్ రిలీజ్ చేస్తాడు. ఇది అలా కాదు, వన్స్ మనకి కేవైసీ కూడా రిజిస్ట్రేషన్ అప్పుడే మనకి రావడం జరుగుతుంది. సో అదంతా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎలా చెప్తే అలా మొత్తం చేసేయండి, అయిపోతుంది. వెయిట్ చేయండి, నేను చూపిస్తాను, నేను కూడా చేస్తున్నాను కాబట్టి. సో ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి, ఎవరు మిస్ చేసుకోకండి. మొత్తం ఈ రిజిస్ట్రేషన్ మొత్తం అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ ఎప్పుడు లిస్ట్ అవుతుంది, ఎంత ప్రైస్ ఉండబోతుంది మొత్తం చెప్తాను. చూడండి నాది అయిపోయింది ఇప్పుడు. సో మీకు ఇలా వస్తుంది. అయిపోయిన తర్వాత ఒక సెకండ్ ఇలా వెయిట్ చేయండి, వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ అని వస్తుంది. సో ఇలా కొంచెం సేపు వస్తుంది, తిరిగి లోడింగ్ అవుతూ ఉంటుంది, వెయిట్ చేయండి. ఒక సెకండ్లోనే అయిపోతుంది, ఏముండదు. సో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా మంచి ప్రాజెక్టు. సో ఇక్కడ ఇలా వచ్చింది, యు ఆర్ ఆల్ సెట్, ఇలా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుంది. సో ఇలా వస్తే మీది కేవైసీ కంప్లీట్ అయిపోయినట్టు, అంటే ఫేస్ వెరిఫికేషన్. సో దీన్నే కేవైసీ అంటారు, రెండు వెరిఫై అయిపోయినట్టు. సో వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఐఎమ్ ఏ హ్యూమన్ దగ్గర గ్రీన్ పడిపోయింది, అయిపోయింది, అంటే మన కేవైసీ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రిఫరల్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన రాంగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేసేయండి రాంగ్ మీద. నెక్స్ట్ ఏంటంటే చూడండి, రాంగ్ మీద క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి మీకు సబ్మిట్ నౌ అని ఉంది కదా. సో అక్కడ మీరు సబ్మిట్ నౌ మీద క్లిక్ చేసి నా రిఫరల్ కోడ్ ఏదైతే ఇచ్చానో మీకు ఆ రిఫరల్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత పక్కన సబ్మిట్ అని ఉంది కదా బటన్, ఆ సబ్మిట్ కొట్టండి. పక్కన సబ్మిట్ కొడితే నా రిఫరల్ ద్వారా మీరు జాయిన్ అవుతారు. సో మీకు నా రిఫరల్ నుంచి జాయిన్ అయినప్పుడు 1000 కాయిన్స్ అనేవి వస్తాయి, చూపిస్తాను అది కూడా. సో ఇదిగో చూడండి, ఇక్కడ సబ్మిట్ అయిపోయింది కదా, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మైన్ యువర్ ఐఎల్టీజీ అని ఉంది కదా కింద, మైన్ యువర్ ఐఎల్టీజీ దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు 1000 అనేది ఐఎల్టీజీ కాయిన్స్, 1000 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అది చూసారు కదా, 1000 కాయిన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు నా రిఫరల్ నుంచి మీరు జాయిన్ అవడం వల్ల 1000 వస్తుంది, అలాగే మీ రిఫరల్ కోడ్ అనేది అన్లాక్ అవుతుంది, అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ క్లోజ్ అని కొట్టేసేయండి, బ్యాక్ రండి. అక్కడ రిఫరల్ మీద క్లిక్ చేసిన తర్వాత పైకి వెళ్తే ఇక్కడ మీవి ఇది మీ రిఫరల్ కోడ్, ఇది మీ లింక్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయాలంటే ఇవి షేర్ చేసుకోండి, మీ ద్వారా వాళ్ళు జాయిన్ అవుతారు, మీకు కూడా అప్పుడు 1000 మీకు వాళ్ళకి 1000 వస్తాయి. అలాగా రిఫరల్ అయిపోయింది, కేవైసీ అయిపోయింది, అదనమాట. మొత్తం ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మనకి, మొత్తం ప్రాసెస్ అంతా, రిజిస్ట్రేషన్ మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఎలా మనం డైలీ మైన్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనకు 1000 వచ్చింది కదా, పైన 1000 కనిపించింది. ఇక్కడ మైన్ ఐఎల్టీజీ డైలీ ఇక్కడ క్లిక్ చేయిస్తే మనకి మైన్ ఐఎల్టీజీ అని కింద ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇక్కడ 30 ఐఎల్టీజీ అనేవి వస్తాయి. సో ఇది 4 అవర్స్కి ఒకసారి, అదే 3 అవర్స్ లేదా 4 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేసుకోవాలి డైలీ. మనకి పైన నోటిఫికేషన్ వస్తుంది, ఆ టైం చూసుకొని మీరు డైలీ 3 అవర్స్ అయితే 3, 4 అయితే 4కి ఒకసారి వస్తుంది, 30 వస్తాయి. సో అలాగా చేసుకోండి. అట్లీస్ట్ ఇక్కడ మనకి యాడ్ అయిపోయినాయి, ఇందాక 1000 ఇప్పుడు 1030 వచ్చేసినాయి. సో అట్లాగా డైలీ క్లిక్ చేసుకోండి, అదనమాట. మనం అట్లా క్లిక్ చేస్తే డైలీ మైన్ అలా చేసుకోవటమే, ఇది సింపుల్ అనమాట. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇది మనకి లిస్టింగ్ వచ్చేసి ఎప్పుడంటే మనకి ఈ ఇయర్ Q4 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో లిస్టింగ్ అవుతుంది. మీరు డైలీ 3 టైమ్స్ అంటే 3 అవర్స్కి ఒకసారి లేదా 4 అవర్స్కి ఒకసారి, అంటే మనం డైలీ 3 టైమ్స్ చేసుకోవచ్చు. 3 టైమ్స్ అంటే మనకి 30 × 3 90 కాయిన్స్, డైలీ 90 కాయిన్స్ వస్తాయి. డైలీ 90 కాయిన్స్ అంటే అక్టోబర్ వరకు మనకి టైం ఉంది కాబట్టి అట్లీస్ట్ మనకి ఒక 20,000 ఎర్న్ చేసుకుంటే, 20,000 కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకుంటే మనకు అనేది లిస్టింగ్ అనేది మ్యాక్సిమం $0.5 ఉన్నా అప్పుడు మనకి ఎంత వస్తాయి, $10,000 వస్తాయి. సో చాలా చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే మనకి గూగుల్ నుంచి దీనికి ఫండింగ్ ఉందన్నమాట ప్రాజెక్టు. మీరు అఫీషియల్ వెళ్ళదే దీంట్లోనే టెలిగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ ఫాలో అవ్వండి, దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. రీసెంట్గా గూగుల్ నుంచి ఫండింగ్ వచ్చింది వీళ్ళకి. సో ఎవరో మిస్ చేసుకోకండి.
ఎందుకంటే మనకి ఒక 20K కాయిన్స్ 20,000 కాయిన్స్ ఎర్న్ చేసుకుంటే అట్లీస్ట్ లిస్టింగ్ అప్పుడు మనకి వీళ్ళ ఓన్ ఎక్స్చేంజ్ కూడా తీసుకొస్తున్నాడు. సో అలాగే మనకి $0.5 ఒక్కొక్క కాయిన్ ఉన్న మన దగ్గర ఒక 20K కాయిన్స్ ఉంటే అట్లీస్ట్ మనకు ఒక $10,000 వస్తాయి. సో $10,000 అంటే మనకి 9 lakh దాకా వస్తాయి, 9 లక్షల దాకా. సో ఎవరు మిస్ చేసుకోకండి, మంచి ఆపర్చునిటీ. ఈ ఇయర్లోనే లిస్టింగ్ అనమాట. మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో లిస్టింగ్ అవుతుందని అఫీషియల్గా వీళ్ళు చెప్పేశారు. మొన్న కూడా అఫీషియల్గా వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఎవరు మిస్ చేసుకోకండి, ఫుల్గా మీకు మొత్తం డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదండి మనకి లిస్టింగ్ కూడా చాలా తొందరగా ఉంది కాబట్టి ఎవ్రీడే రోజు మైన్ చేసుకోవడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అనేది ఉంది. సో ఇదండి వీడియో మొత్తం. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి టోటల్ సప్లై వచ్చేసి 100 బిలియన్ అనమాట. ఏది ILTG. దీంట్లోనే ఏంటంటే 2 కాయిన్స్ అనేవి ఉన్నాయి వీళ్ళవి, ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళవి. ఒకటి ILTG అనేది మనం డైలీ మైన్ చేస్తుంది, ఇంకోటి ఏంటంటే ILT అనేది అది 10 బిలియన్. ILTG మనం డైలీ మైన్ చేసేది 100 బిలియన్. సో చాలా చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సేమ్ పై లాగా సప్లై ఉంది. సో అందుకని 20,000 ఎర్న్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్తున్నాను. అలాగే ఏంటంటే మనకి వ్యాలెట్, ఇంకా వీళ్ళది వ్యాలెట్ అనేది ఇవ్వలేదు. వ్యాలెట్ అనేది ఈ మంత్లో ఇస్తామని చెప్పి అప్డేట్ ఇచ్చాడు ఫ్యూ డేస్ బ్యాక్. సో ఎవరు మిస్ చేసుకోకండి. సో ILTGలో వీళ్ళది ఓన్ ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళది ఓన్ ఎక్స్చేంజ్ కూడా వస్తుంది. అలాగే వీళ్ళ 2 కాయిన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి ILTG మనం డైలీ ఎర్న్ చేసేది, అది 100 బిలియన్ సప్లై. ఇంకోటి ILT, అదేమో 10 బిలియన్ సప్లై. సో దాని నుంచి దీనికి కాయిన్స్ అనేది మనం మార్చుకోవచ్చు. వ్యాలెట్ కూడా త్వరలో ఈ మంత్లో ఇస్తామన్నాడు. సో చాలా చాలా మంచి ప్రాజెక్టు, గూగుల్ ఫండెడ్ ఉంది. సో ఎవరు మిస్ చేసుకోకండి. ఇది మొత్తం డీటెయిల్స్ మొత్తం మీకు క్లియర్గా చెప్పాను. చూసి 1-2 సార్లు వీడియో చూసి రిజిస్ట్రేషన్ అనేది జాగ్రత్తగా క్లారిటీగా మొత్తం చేసుకోండి. సో ఇదండి, అందరూ మన ఛానల్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.